హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము రీసెంట్గా చెర్రీ పికింగ్కి వెళ్ళామండి. నేను యూఎస్ వచ్చాక ఎప్పుడు స్ట్రాబెర్రీ పికింగ్ ఆర్ పీచ్ పికింగ్ ఆర్ యాపిల్ పికింగ్ చూసాను, కానీ చెర్రీ పికింగ్ నేను చూడలేదండి. సో మేము మొన్న కెనడా వెళ్ళాము. కెనడా వెళ్ళినప్పుడు అక్కడ చెర్రీ పికింగ్కి వెళ్ళామన్నమాట. సో ఇది టొరంటో అనమాట. టొరంటోలో ఈ ఫామ్కి వెళ్ళామన్నమాట. ఇది చెర్రీ ఫామ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను నేను. భలే అనిపించాయండి. ఎప్పుడో ఒక్కసారి అట్లాంటివి చూస్తుంటాం కదా, సో అది చూసినప్పుడు భలే ఆనందం అనిపించింది. ఓహో, ఇలా ఉంటాయా చెర్రీ ట్రీస్ అట్లా అని. సో ఇట్లా చూస్తే మనకి ఇలా ఎంట్రన్స్ వెళ్ళగానే అక్కడ పియర్ ట్రీస్ కూడా ఉన్నాయండి. పియర్ మనకి తెలుసు కదా, చెట్లు అవి కొన్ని ఉన్నాయన్నమాట ఓ పక్కకి. బట్ ఇంకా రాలేదు అవి, ఇంకా చిన్నగా ఉన్నాయన్నమాట. ఇట్లా ఇంకా లోపలికి వెళ్తే ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చెర్రీ వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూసారా, ఇక్కడ గుత్తులుగా కనిపిస్తున్నాయి. భలే ఆనందం అనిపించిందండి ఆ చెర్రీస్. సో ఇక్కడ ప్రతి చెర్రీ పికింగ్ మనం వెళ్తుంటాం కదా పికింగ్స్, అలానే బాస్కెట్స్ ఉంటాయండి. మనం ఈచ్ బాస్కెట్ ఎంత సైజ్ కావాలో దాన్ని బట్టి పిక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇట్లాగా ఆ బాస్కెట్ ఈచ్ డిపెండ్స్ అనమాట. స్ట్రాబెర్రీస్ అయితే యూజువల్లీ $8 నుంచి అట్లా ఉంటాయి, బట్ ఇవి మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. ఐ థింక్ మేము వెళ్ళేసరికి మొన్న రీసెంట్గా వెళ్ళాము, అది జూలైలో, ఇంకా సీజన్ ఎండ్ అయిపోతుంది. అంటే చెట్లకి ఎక్కువ లేవండి చెర్రీస్ నేను వెళ్ళేటప్పటికి. సో ప్రైజెస్ బాగా ఎక్కువనే ఉన్నాయి. సో ఈచ్ బాస్కెట్ స్టార్టింగ్ ప్రైజే అరౌండ్ $35 దగ్గర నుంచి ఉన్నాయన్నమాట బాస్కెట్. మీకు ఒక 3 pounds ప్లస్ వస్తాయన్నమాట. సో అట్లాగా బాస్కెట్ అంతా నింపుకొని మీరు చక్కగా రావచ్చు అనమాట. ఫ్రెష్ అలా చెట్టుకు తెంపి తిన్నవి భలే ఆనందంగా ఉంటాయండి. అంత టేస్టీగానే ఉన్నాయి, బట్ సీజన్ ఎండ్ కాబట్టి అంత తీయగా లేవు. బట్ అలా అని చెర్రీస్ కాబట్టి బాగానే ఉన్నాయన్నమాట. అదండి, ఇలా ఈ వీడియోలో ఇట్లాగా ఆ చెర్రీ పికింగ్ మార్నింగ్కి వెళ్తే మనకి మంచిగా, అంటే ఎండ అట్లా లేకుండా మనకి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. లేకపోతే ఎండలో అంత ఓపెన్ కదా, నడవాలంటే చాలా కష్టం అవుతుంది. మేము అరౌండ్ 9:30 ఆ టైంకి వెళ్ళామండి. చాలా బాగుంది ఆ టైంలో. సో మాకు ఒక బాస్కెట్ అంతా నింపడానికి కొంచెం టైమే పట్టింది, ఎందుకంటే మేము లాస్ట్లో వెళ్ళామని చెప్తున్నా కదా సీజన్ ఎండ్లో. సో మాకు ఒక 2-3 hours పట్టిందనమాట. అలా ఫామ్ అంతా నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అవి చూడండి ఎన్ని చెర్రీస్ కనిపిస్తున్నాయి ఈ చెట్టుకి చాలా ఉన్నాయన్నమాట. అట్లా కొన్ని చెట్లకు ఉన్నాయి, అన్ని చెట్లకి లేవు. అంటే ఎవ్రీడే అందరూ వచ్చి పిక్ చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి అంత ఎక్కువ లేవు. కానీ బట్ నేనైతే ఈ చెర్రీ పికింగ్ ఎప్పుడు వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం వెళ్ళాం. సో అలానే చూపిద్దామని ఈ వీడియో తీసాను అనమాట. సో అదండి ఈ వీడియోల సంగతులు. మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.